గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఇప్పుడు నీ గురించి నేను నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. ఈ రోజు ఎవరైతే బాధపడుతున్నారో ఎమ్మెల్యే వల్ల వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. మీరందరూ కూడా సహనంతో ఉండండి, మీరు తొందరపడకండి. నా గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా, మందుల సామెల్ గారు ఎన్ని మాట్లాడినా మీరు రియాక్ట్ కాకండి. మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించుకోండి, మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించుకొని ఆయనకు సహకరించండి. మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోండి. మీరు భయపడకండి, కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతుంది. మీరు తొందరపడి ఎక్కడ కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు కానీ, పోస్టులు కానీ, సోషల్ మీడియాలో కానీ దయచేసి కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు ఎక్కడ మీరు తొందరపడకండి. నేను ఆయన ఎమ్మెల్యే విజ్ఞతకే వదిలేస్తున్నా కాబట్టి దయచేసి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా ఉంటందుకు, సమైక్యంగా పనిచేసేందుకు, మళ్లీ అధికారంలోకి వస్తేందుకు, మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేందుకు మనం ఐకమత్యంతో పనిచేస్తాం. కానీ గ్రూపులుగా విడిపోయి మనం కొట్లాడి బీఆర్ఎస్ పార్టీకి లాభం అయ్యే విధంగా మీరు చేయకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం. థ్యాంక్ యూ.